వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు సీట్ల కేటాయింపులు తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని, తన రాజీనామాను లేఖను ఆమోదించాలని లేఖలో వెల్లడించారు. ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫోటోను నేలకేసి పగలగొట్టారు. నర్సారావుపేట పార్లమెంట్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలియడంతో రాయపాటి రంగారావు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు రంగారావు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని ఆరోపించారు రాయపాటి రంగారావు. ఇక మరో టీడీపీ నేత బోడే ప్రసాద్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేశారు. జోగి రమేష్ పార్థసారథిపై బోడే ప్రసాద్ మండిపడ్డారు. అడ్రస్ లేని వ్యక్తులకు నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. పెనమలూరులో గెలిచి తీరుతామని బోడే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. లోకల్ ఎన్నికల్లో 1 కోటి ఖర్చు చేశానంటూ తెలిపారు బోడే ప్రసాద్. ఇక మరోవైపు వైసీపీ రిలీజ్ చేసిన జాబితాల్లో తమకు స్థానం దక్కకపోవడంతో అధిష్టానంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా సర్వేల పేరుతో తమ సీటు నిరాకరించారంటూ పార్టీని వీడేందుకు నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కాకినాడకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఏలూరుకు సంబంధించి ఎలీజా పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ఎన్నికలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే మరి ఒకవైపు కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం మరి ఆ సత్తెనపల్లి టికెట్ ఆశించిన విషయం అయితే మనకు తెలిసింది. సో శివరాంని కాదని అది కన్నా లక్ష్మీనారాయణకి ఆ టికెట్ని ఇవ్వడం జరిగింది. మరి మరోవైపు చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి రాయపాటి సాంబశివరావు పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి అదే తరుణంలో రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు పార్టీని వీడడం జరిగింది. మరి అదే బాటలో రాయపాటి సాంబశివరావు కూడా పార్టీని వీడే అవకాశం ఉందా? సాంబశివరావు, ఏదైతే వైసీపీ రాజకీయాల్లో సీట్ల కోసం గొడవ అవుతుందో అది మెల్లిమెల్లిగా టీడీపీ రాజకీయాలకు కూడా చేరుకుంది. మీరు చెప్పినట్టుగా దివంగత కోడెల శివప్రసాద్ ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో చేశారు. చివరికి వైసీపీ వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన తర్వాత ఆయన కుమారుడు శివరాం కూడా దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో సీనియర్ నేత, మాజీ మంత్రి, తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే చంద్రబాబు జోక్యం చేసుకుని ఆయన్ని పార్టీలో తీసుకోవడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ జెంటిల్మెన్ గానే ఉన్నారు. దీంతో కోడెల కుటుంబానికి సర్ది చెప్పి ఆ సీట్ ని కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కూడా కోడెల శివరాం ఎప్పటికప్పుడు తన అసంతృప్తి అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మధ్య మధ్యలో రాయబారం పంపి బొద్దుగిస్తున్నారు. సీట్ల సమయంలో చూసుకుందామని శివరాం కొనసాగుతూ వచ్చారు. కానీ కన్నా లక్ష్మీనారాయణకి ఏదైతే చంద్రబాబు నాయుడు జాబితా విడుదల చేశారని చెప్పారో అది అధికారికంగా కాదు, కానీ జాబితా బయటకు వచ్చింది. దాంట్లో కన్నా లక్ష్మీనారాయణ పేరు ఉండడంతో శివరాం మండిపడుతున్నాడు. మరోది మీరు చెప్పినట్లుగా ఎవరైతే రాయపాటి రంగారావు ఉన్నాడో ఆయన చంద్రబాబు ఫోటోను విసిరికొట్టిన బూతులు తిడుతూ మాట్లాడిన వాయిస్ కూడా బయటకు వచ్చింది. ఆయన మీడియాకి ఎక్కారు. అంటే అటు వైసీపీలోనే కాదు ఇటు టీడీపీలో కూడా అలకల పర్వం ప్రారంభమైందని చెప్తున్నారు. ఇదే అంశాన్ని మనం పరిశీలిస్తే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో తీసుకుంటే జనసేన టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏమిటని చెప్పి పత్తిపాటి నుంచి ఎంతవరకు ఆశలు పెట్టుకున్న నాయకులు కూడా దీని ఎవరైతే సత్యప్రభ ఉన్నారో ఆవిడ కూడా ఒక ఇంత అలకపోయినారు. ఆవిడ కూడా వైసీపీలో తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వీడెక్కాయి. ఓ పక్కన రాష్ట్ర వ్యాప్తంగా మంచు చలి వణికిస్తుంటే రాజకీయాలు మాత్రం వేడి పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కేవలం వైసీపీకే పరిమితమైన అలకలు బొజ్జగింపులు రాజీనామాలు ఇటు టీడీపీ కూడా వచ్చాయి.
రేపటి రోజున టీడీపీ జనసేన సీట్లు అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అటు జనసేనలో టికెట్ ఆశించిన వారు కానీ ఇటు టీడీపీలో టికెట్ ఆశించిన వారు కానీ కూడా ఇదే విధంగా బయటకు వచ్చే ప్రయత్నాలు కనబడుతున్నాయి. బోడే ప్రసాద్ విషయం కూడా అదే జరుగుతోంది. ఏదైతే పార్థసారథిని పార్టీలో తీసుకుంటున్నారో పార్థసారథికి టికెట్ ఇస్తే బోడే ప్రసాద్ టికెట్ ఉండదని చెప్తున్నారు. బోడే ప్రసాద్కి ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా బోడే ప్రసాద్ పూర్తిగా పార్థసారథిపై ఆరోపణలు చేయడం జరుగుతోంది. కేవలం ఏదో 1-2 నియోజకవర్గాల్లో కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని తనదైన ముద్ర వేసుకున్న ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తే ప్రతిపాడులో తన పరిస్థితి ఏంటంటే ఇంతవరకు జనసేన ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు వహించిన తమ్మాయిదారు కూడా దీని అలకపోయినారు. ఇలాంటి నేపథ్యంలో అటు వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా ఇలా అనకబూనుతున్న నాయకులు లేదా ఆగ్రహం వ్యక్తున్న నాయకులను ఎలా దారికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇటు చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అలకపూనిన వారిని లేదా ఆగ్రహం వ్యక్తం చేసిన వారిని పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాను పట్టిన కుందలకి 3 కాళ్ళనే విధంగా వ్యవహరిస్తారు. ఆయన ఒకసారి ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే పెండం దర్బాబు కూడా మరోసారి ఆయన పునరాచరణ చేయాలన్నారు. దానికి కూడా ఆయన అంగీకరించలేదు. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలు పరిశీలిస్తే ఖచ్చితంగా ఏదైతే జనసేన, టీడీపీ జాబితా విడుదల చేస్తుందో సంక్రాంతి అయినంటే విడుదల చేస్తూ ఉన్నారు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మరిన్ని వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకాలం పార్టీని అటు టీడీపీ నాయకులు మోసారు, ఇటు జనసేన నాయకులు మోసారు. 2 పార్టీలు కలిసినప్పుడు 2 పార్టీల నుంచి కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మన వైసీపీ తరహాలో ఎమ్మెల్యేలు సీట్లు మార్చడం కానీ లేదా ఎమ్మెల్యేలు వేరే ప్రాంతాన్ని బదిలీ చేయడం కానీ ఇందులో జరగదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాం లేదా రాజ్యసభ ఇస్తామని మాత్రం టీడీపీ, జనసేన చెప్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సీట్లు మొదటి జాబితా ప్రకటించిన తర్వాత ఇప్పుడు కూడా చంద్రబాబు ఏదైతే జనసేనతో ఒప్పందం కుదుర్చుకున్నారో జనసేన నాయకులు లేని చోట మాత్రమే ఆయన జాబితా విడుదల చేసినట్టుగా మీడియాలోకి వచ్చింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ మాత్రం దానికే అప్పుడే అలగలుపు ఉన్నాయి. బోడే ప్రసాద్ కానీ లేదా రాయపాటి రంగారావు కానీ అదేవిధంగా మన ఇతర నాయకులు కానీ అలకపోని పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. పైగా రంగారావు చంద్రబాబు నాయుడు ఫోటో బదలుకోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా కేసీఆర్ నాని 10 సంవత్సరాల పాటు ఆయన టీడీపీలో ఉన్నారు, 2 సార్లు ఎంపీగా అయ్యారు. అమరావతి రైతులు ఏదో ఉద్యమం చేశారో ఉద్యమానికి మద్దతుగా మాట్లాడి ఈరోజు చంద్రబాబు ద్రోహి, చంద్రబాబును నమ్మొద్దు అని చెప్పి స్వయంగా ప్రకటిస్తున్నారు. అంటే కేసీఆర్ నానితో మొదలైన ఈ పర్వం అటు కోడెల శివరాం కావచ్చు, ఇటు బోడే ప్రసాద్ కావచ్చు, ఇతర నాయకులు కూడా అదే దారిలో పయనించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.